హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పరీక్ష.net. మనం ప్రీవియస్ వీడియోలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం. స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇలా చాలా మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో మనం ఈ వీడియోలో మెయిన్గా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారనుకోండి, మీరు ఒక 80C సెక్షన్ ఉంటుంది, మనకి ట్యాక్స్ ఎగ్జామ్ట్ అవుతుంది ఆ సెక్షన్లో. సో మీరు ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో అంత అమౌంట్కి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టిన అవసరం లేదు. దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది ఒకవేళ మీరు సాలరీడ్ పర్సన్ అయి ఉంటే. ఈ 80C సెక్షన్లో మనం మ్యాక్సిమంగా 1.5 lakhs అనేది ఎగ్జామ్ట్ అవుతుంది ట్యాక్స్ నుండి. మెయిన్గా ELSS మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే 86 సెక్షన్లో అప్లికేబుల్ అవుతుంది. అలానే ఈ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ ఇన్కమ్ ట్యాక్స్లో సేవ్ అవుతుంది. ఓకే, ఇది మెయిన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఫండ్స్లో మనకి 3 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. లాకిన్ పీరియడ్ అంటే ఏంటంటే ఒకవేళ మీరు డబ్బులు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, అవి 3 years తర్వాతనే మళ్ళీ మీరు దాన్ని రిడీమ్ చేసుకోవడానికి అవుతుంది. ఎలానో మీలో చాలామంది సాలరీడ్ పర్సన్స్ అయి ఉంటారు, అలానే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. సో ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది. అలానే మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి 3 years లాకిన్ పీరియడ్ కూడా మనకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఇది ELSS ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే. మనకి టాప్ 3 బెస్ట్ ELSS మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో నెంబర్ 3 వచ్చేసి క్వాంట్ ELSS ట్యాక్స్ సేవింగ్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 3 yearsలో మనకి 18% రిటర్న్ జనరేట్ చేసింది. అలానే ఇది ఒక 5 star రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 500 రూపీస్తో SIP అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ యొక్క ఫండ్ సైజ్ వచ్చేసరికి 11,000 crores. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.59%. ఈ ఫండ్లో ఎగ్జిట్ లోన్ అనేది ఏమీ లేదు. ఈ ఫండ్లోనే కాదు, మీకు ట్యాక్స్ సేవింగ్లో ఏ ఫండ్తో తీసుకున్నా మనకి ఎగ్జిట్ లోన్ అనేది ఏముండదు. మినిమం 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ లోన్ నిల్ ఉంటుంది. ఈ ఫండ్ ఎక్కువగా ఫినాన్స్, ఎనర్జీ అండ్ క్యాపిటల్ గూడ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. నెంబర్ 2 వచ్చేసి HDFC ELSS ట్యాక్స్ సేవింగ్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 3 yearsలో మనకి 21% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ ఇది ఒక 4 star రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఫండ్ సైజ్ వచ్చేసరికి 16,000 crores. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు మినిమం 500 రూపీస్తో SIP అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 1.11%. ఇది కొంచెం హై ఉందని చెప్పుకోవచ్చు మనం. అలానే దీంట్లో కూడా ఎగ్జిట్ లోన్ అనేది ఏమీ లేదు. ఈ ఫండ్ ఎక్కువగా ఫినాన్స్, హెల్త్ కేర్ అండ్ ఆటోమొబైల్ సెక్టార్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. నెంబర్ 1 వచ్చేసి SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 3 yearsలో మనకి 24% రిటర్న్ జనరేట్ చేసింది. అలానే ఒక 5 star రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఫండ్ సైజ్ వచ్చేసరికి మనకి 28,000 crores. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం 500 రూపీస్తో SIP అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.95%. అండ్ ఈ ఫండ్ ఎక్కువగా ఫినాన్స్, హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ సెక్టార్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇవి నేను మీకు సజెస్ట్ చేస్తున్న బెస్ట్ 3 ELSS ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు ఒకవేళ ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డీప్గా రీసెర్చ్ చేసి ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ELSS ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.